హలో ఎవ్రీవన్, ఇంతకు ముందే మనం మహాభారత కథలను చర్చించుకున్నాం. కానీ మహాభారతంలో కొన్ని దాచి ఉన్న కథలను భాగవత పురాణంలో వివరించారు. అలా భాగవత పురాణంలో మహాభారతంలోని వీరులు అప్పుడప్పుడు కనబడుతుంటారు. అలా భాగవతంలో కర్ణుడికి శ్రీకృష్ణ పుత్రుడికి జరిగిన ఒక యుద్ధ సంఘటనాన్ని ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం. అంతేకాదు ఇవాల్టి నుండి మన ఛానల్లో భాగవత పురాణానికి సంబంధించిన వీడియోలు కూడా అందజేస్తూ ఉంటాం. మహాభారతం ఫుల్ మూవీ అంటూ మహాభారతాన్ని 3.5 గంటల్లో ఎలా అయితే అందించామో భాగవతాన్ని కూడా ఒక పూర్తి వీడియోలో స్పష్టం చేస్తూ ఖచ్చితంగా అందిస్తాం. ముందుగానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక పదండి వెళదాం భాగవత పురాణంలోని కథలోకి. అలా ఒకరోజు హస్తినాపురంలో రారాజు దుర్యోధనుడు తన కూతురు లక్ష్మణకు స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. ఈ స్వయంవరానికి ఎంతో మంది రారాజులను వీరులను ఆహ్వానిస్తాడు దుర్యోధనుడు. ఇక ఈ స్వయంవరం గురించి తెలుసుకున్న యాదవ వీరుడైన సాంబుడు, అతడే శ్రీకృష్ణునికి ఇంకా జాంబవతికి జన్మించిన పుత్రుడు, ఈ స్వయంవరం గురించి తెలుసుకొని అక్కడికి ప్రత్యక్షమవుతాడు. సాంబుడు అందరిలాగా అంత మంచివాడు కాదు. అల్లరి చిల్లరిగా తిరుగుతూ అందరినీ ఆట పట్టించేవాడు. ఎవరిపై అయినా ఊరికే గొడవకు దిగటం లేదా వారిని నవ్వుల పాలు చేయటం, ఇలా తన అల్లరితో రెచ్చగొట్టటం చేస్తుంటాడు. అయితే దుర్యోధనుడి కూతురు లక్ష్మణ చాలా అందగత్తె. అప్సరసులు సైతం అసూయ పడేలా లక్ష్మణ అందంగా మెరిసిపోతూ ఉంటుంది. అయితే ఈ స్వయంవరానికి మరో కారణం దుర్యోధనుడు తన కూతుర్ని కర్ణుడు కుమారుడైన వృషసేనుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటాడని మరికొన్ని కథల్లో కూడా చెబుతుంటారు. అంతేకాదు ఇంతకు ముందే వృషసేనుడు ఇంకా లక్ష్మణ ప్రేమించుకున్నారని అక్కడున్న వ్యక్తులంతా అనుకునేవారు. అయితే స్వయంవరం మొదలవగా లక్ష్మణ అలా నడిచిరాగా సాంబుడు వెంటనే లేచి లక్ష్మణను అమాంతం ఎత్తుకుపోతాడు. లక్ష్మణను తీసుకొని సాంబుడు బయటకు పరుగులు తీస్తూ పారిపోతుంటాడు. తన రథంలోనే ద్వారకకు వైపు ప్రయాణిస్తుంటాడు. ఇలా జరిగిన ఈ సంఘటనాన్ని అంతా అందరూ చర్చించుకుంటున్నారు. ఎంతగానో దుఃఖిస్తూ బాధపడుతున్నారు. సాంబుడు చేసిన ఈ పనికి అక్కడున్న వారు ఎంతగానో ఆగ్రహించి, మన నీళ్లు తాగి బ్రతికే ఈ యాదవులకు ఇంత అహంకారమా అంటూ ఆ సాంబుడిని శ్రీకృష్ణ కుమారుడు అని లెక్క చేయకుండా బంధించాలి అని హస్తినాపుర యువరాజులు కౌరవులు అనుకుంటున్నారు. సాంబుడిని బంధించి యాదవ వీరులందరినీ తన కాళ్ల కింద చేర్చాలని చర్చించుకుని అందరూ భీష్ముని వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతారు. దానికి భీష్ముడు ఎంతగానో ఆలోచిస్తాడు. సాంబుడిని బంధిస్తే శ్రీకృష్ణుడు ఊరుకుంటాడా? కృష్ణునితో గొడవ పడ్డవారు ఎవరైనా బ్రతికి బయటపడ్డారా? ఇంకా యాదవులకు హస్తినాపుర రాజ్యానికి వైరమా అని భీష్ముడు ఎంతగానో ఆలోచించాడు. కానీ ఇవన్నీ చెబితే ఈ మూర్ఖులు నా మాట వింటారా అని మీ ఇష్టం అంటూ దుర్యోధనుడి మేలుకే వదిలేశాడు భీష్ముడు. ఇక ఆ తర్వాత కర్ణుడు విపరీతమైన కోపంతో తన ధనస్సు, విల్లు, రథం అంటూ పట్టుకొని సాంబుడి కొరకు వేటాడుతాడు. తన వెంటనే శల్యుడు, దుర్యోధనుడు, భూరిశ్రవుడు, ఇతర కౌరవ వీరులు పరిగెడుతుంటారు. కర్ణుణ్ణి అనుసరించి మిగతా కౌరవ వీరులు సాంబుడి వద్దకు చేరుతారు. వారందరూ తననే వెంబడిస్తున్నారు అని గమనించిన సాంబుడు కర్ణుడిని తన వెనక ఉన్న వీరుల్ని చూసి తెగ నవ్వుకున్నాడు. ఎందుకంటే సాంబుడు పరాక్రమ వీరుడు. అచ్చం శ్రీకృష్ణ తేజస్సుతో శ్రీకృష్ణుడినే పోలి ఉన్నవాడు. మీరు నన్నేమి చేయగలరులే అనే ఉద్దేశముతో సాంబుడు తన విల్లును అందుకొని బాణ పరంపరలు కురిపిస్తాడు కర్ణుడి మీద. అప్పుడు కర్ణుడు వెంటనే కొన్ని శక్తివంతమైన బాణాలను అందుకొని సాంబుడిపై దాడి చేస్తాడు. సాంబుడు వదిలిన ఆ బాణాలన్నిటినీ సులభంగా నిర్వీర్యం చేస్తాడు. ఇంకా సాంబుడు కూడా మరికొన్ని బాణాలతో కర్ణుడిపై సంధిస్తాడు. అయితే కర్ణుడు మాత్రం తక్కువ తిన్నవాడు కాదు కదా. తాను కూడా పరాక్రమ వీరుడు, పరాక్రమ తేజస్సు కలవాడు. వెంటనే నిప్పులు కురిపించే బాణాలను సాంబుడిపై సంధించాడు. అలా సాంబుడు, కర్ణుడు ఇద్దరు ఘోరంగా ఒకరిపై ఒకరు విరుచుకుపడి యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధములో ఒకరిని మించి ఒకరు లేక ఇద్దరు ఒకటేనా అన్నట్టుగా విజృంభించి యుద్ధం చేస్తున్నారు. నిజానికి భీష్ముడు, ద్రోణుడు లేని ఈ యుద్ధములో కేవలం కర్ణుడు మాత్రమే దుర్యోధన, శల్య, పూరిశ్రవ ఇంకా ఇతర వీరులకు అడ్డుగా నిలిచి తానే యుద్ధం చేస్తున్నాడు. తానే హస్తినపురానికి రక్షకుడయ్యాడు. ఆ స్థితిలో భీష్మ, ద్రోణులు లేకపోవటంతో కర్ణుని మించిన వీరుడు అక్కడ ఇంకెవరూ లేకపోయారు. దుర్యోధన, శల్యులు మాత్రం గదా యుద్ధంలో ప్రాముఖ్యను పొందినవారు. కాబట్టి ఈ యుద్ధంలో కర్ణుడు మాత్రమే సాంబవుడిని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అయినప్పటికీ సాంబుడు వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని సాగిస్తూ వస్తున్నాడు. ఇంకా వెంటనే దుర్యోధన, శల్య, భూరిశ్రవులు వచ్చి సాంబుడిని ఎదుర్కొంటున్నారు. సాంబుడు వెంటనే వచ్చిన వారందరి ధనస్సులను విరిచాడు, రథాలను కుప్పగూల్చాడు. వెంటనే దుర్యోధనుడు ఇతర వీరులతో మాట్లాడుతూ, మనం అందరం ఒకేసారి కలిసి అడ్డుకుందాం, వీడిని బంధిద్దాం
అని చెబుతాడు. దుర్యోధనుడు తీసుకున్న ఈ నిర్ణయం కర్ణుడికి అంతగా నచ్చలేదు. అందరూ ఒకేసారి ఒకరిపై విరుచుకుపడటమా అని అనుకున్నాడు. కానీ దుర్యోధనుడు తన మిత్రుడు. ఇంకా దుర్యోధనుడి మాట కాదనకుండా అందరూ ఒక్కచోట చేరి యుద్ధానికై సిద్ధమవుతారు. అలా వీరులంతా కలిసి సాంబుడిపై ఒక్కసారిగా దూకి హస్తినాపుర కారాగారంలో సాంబుడిని దుర్యోధనుడు బంధిస్తాడు. లక్ష్మణకి అంతఃపురంలోకి చేరుస్తారు. ఈ విషయం తెలుసుకున్న నారదముని శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి జరిగిందంతా చెబుతాడు. శ్రీకృష్ణుడు రాజైన ఉగ్రసేనుడితో మాట్లాడుతూ, మీరు అంగీకరిస్తే యాదవ వీరులంతా కలిసి హస్తినాపురానిపై యుద్ధానికి వెళ్తాం అని చెబుతాడు. విషయం తెలుసుకున్న బలరాముడు యుద్ధం వద్దని, దుర్యోధనుడు నా శిష్యుడు, నా మాట వింటాడని బలరాముడు వారికి నచ్చజెబుతాడు. ఇంకా బలరాముడు ఒక్కడే వెళ్లి సాంబుడిని తీసుకువస్తానని అక్కడున్న వారితో చర్చించి హస్తినాపురానికి బయలుదేరుతాడు. బలరాముడు హస్తినాపురానికి చేరి అక్కడొక ఉద్యానవనంలో బలరాముడు ఆగి తాను వచ్చినట్టుగా దుర్యోధనుడికి ఒక వార్తను పంపిస్తాడు. బలరాముడు వస్తున్నాడని తెలుసుకున్న దుర్యోధనుడు తన వారందరినీ పిలిచి బలరాముడిని ఎంతగానో సత్కరించి బలరామునికి పాద పూజ చేస్తాడు. అప్పుడు బలరాముడు గర్వంతో, మనందరం బంధువులము, మనలో మనకి వైర్యం తగదు. ఇంకా మా రాజైన ఉగ్రసేనుడు అన్యాయాన్ని అధర్మాన్ని క్షమించాడు. ఇప్పుడు మీరు అటువంటి తప్పే చేస్తున్నారు. కాబట్టి సాంబుడిని తిరిగి ద్వారకకు పంపించండి. సాంబుడిని వదిలితే ఇప్పటికైనా మా రాజు క్షమిస్తాడు అని బలరాముడు చెబుతాడు. బలరాముడి ఈ మాటలతో కౌరవులు కాస్త ఆశ్చర్యంగా చూసి ఆ తర్వాత గట్టిగా నవ్వుతారు. కౌరవులు బలరామునితో మాట్లాడుతూ, ఏమిటి యాదవులు మాకు ఆజ్ఞాపించటమా? మా కాళ్ల క్రింద బ్రతికే మీరు మమ్మల్ని ఆజ్ఞాపించటమా? కాళ్లకు తొడుకునే చెప్పు లాంటి మీరు మా నెత్తి మీదికెక్కటమా? కేవలం పాండురాజు కుంతీదేవిని వివాహం ఆడటం వల్లనే మీకు మాకు బంధుత్వం ఏర్పడింది. లేకుంటే మీతో మాకు బంధుత్వం ఏమిటి? అయినా మా ముందు మీరెంత, మీ రాజ్యం ఎంత? పోనీ పాపం బ్రతుకు జీవుడా అని వదిలేస్తే మాకే మీరు ఆజ్ఞాపిస్తారా? మాలాంటి చక్రవర్తులకు మీ చిన్ని రాజులు వచ్చి సవాలు చేయటమా? అలా చేస్తే సింహం నోటిలో తల పెట్టినట్టవుతుంది అని కౌరవులు బలరామునికి ఎంతగానో అవమానించి హస్తినాపురానికి తిరిగి వెళతారు. ఇదంతా విన్న బలరాముడు ఎంతగానో ఆగ్రహిస్తాడు. తెగ ఊగిపోతూ కళ్ళెర్ర చేస్తూ హస్తినాపురానిపై విరుచుకుపడతాడు. ఏమిటి, యాదవులమంతా కౌరవుల దయాభీక్షముతో బ్రతుకుతున్నామా? వారు పాపం అని వదిలేసిన రాజ్యంలో మేము జీవిస్తున్నామా? మమ్మల్ని చెప్పులతో పోలుస్తారా? ఈ కౌరవులకు రాజమదం ధనమదం తీవ్రంగా పెరిగిపోయింది. అయినా శ్రీకృష్ణుడు ఎంతటి రాక్షసులను అడ్డుకున్నాడు, ఎందరిని వధించాడు, నేను ఎంతమందిని అంతం చేశాను. అటువంటిది మమ్మల్ని ఎదిరించి బ్రతికిందంటూ ఎవడు? మా బలమేమిటో చూపిస్తేనే గాని వీరి కళ్ళు తెరుచుకోవు అంటూ ఆగ్రహించిన బలరాముడు తన హలాయుధాన్ని తీసుకువెళ్లి హస్తినాపురం యొక్క దక్షిణ ద్వారం వైపు ఆ భాగం యొక్క అడుగు భాగానికి తన నాగలిని బలంగా దించాడు. అలా ఆ నాగలిని తిరిగి పైకి లేపాడు. ఆ దెబ్బతో హస్తినాపురం అంతా భారీ భూకంపం వచ్చినట్టుగా కదిలిపోయింది. ప్రళయ తాండవం ఏర్పడినట్టుగా భూమండలమే ఎగిరి పడుతున్నట్టుగా హస్తినాపుర సైన్యానికి అనిపించింది. అలా హస్తినాపురం అంతా ఒక పక్కన పైకి లేచింది. అక్కడున్న ప్రజలంతా పరుగులు తీసి బయటకి వచ్చారు. అలా బలరాముడు ఆ హస్తినాపురాన్ని లేపి యమునాలో ముంచివేయబోయాడు. అటువైపుగా హస్తినాపురాన్ని లాగటం మొదలెట్టాడు. ఇది చూసిన కౌరవులు బలరాముడు యాదవ వీరుల యొక్క బలాలు తెలుసుకొని దుర్యోధనుడు ఇంకా మిగతా కౌరవులు అంతా బలరాముడి పాదాల మీద పడి కాపాడమని వేడుకుంటున్నారు. అంతేకాకుండా సాంబుడిని తీసుకువచ్చి బలరామునికి అప్పగించారు. అంతటితో బలరాముడు శాంతించి హస్తినాపురాన్ని వదిలేశాడు. అంతేకాకుండా దుర్యోధనుడు తన కూతురైన లక్ష్మణను సాంబుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. అంతేకాకుండా 1200 ఏనుగులను, 10,000 గుర్రాలను, ఇంకా 6,000 రథాలను, 1000 మంది దాసులను కానుకగా ఇచ్చాడు. అలా వారిని తీసుకొని బలరాముడు ద్వారకకు వెళుతాడు. అలా జరిగినదంతా బలరాముడు అక్కడున్న ద్వారక వారికంతా తెలిపాడు. అలా ఈ కథ అనేది ముగుస్తుంది. భాగవతంలో ఇంకేమి రహస్యాలు ఉన్నాయి అనే వంటి విషయాలు తర్వాతి వీడియోస్ లో చర్చించుకుంటూ ఉంటాం. దానికోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. మరో వీడియోతో కలుద్దాం. సీ యూ అగైన్.